వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు ఇక్కడ ఒక వీడియో వినిపిస్తా, ఒక వీడియో చూపిస్తా. పట్టిసీమ విషయంలో మీరు మొదలెట్టినప్పుడు ఏం చెప్పానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. పట్టిసీమ అన్నది పచ్చి బోగస్ ప్రాజెక్టు. 80 టీఎంసీ నీరు గోదావరిలోంచి సముద్రంలోకి పోయే టైంలో కృష్ణా డెల్టాలోకి మళ్లించి కృష్ణా పంటల్ని కాపాడుతాం అని ఏదైతే వాళ్ళు చెప్పారో, ఏదైతే ఇప్పుడు జరుగుతోందని చెప్తున్నారో అంత పచ్చి అబద్ధం. వరద ఎంతనని కాదు, గ్లాసు నిండిపోయి బయట కారుతున్న టైంలో అందులో ఎంత నీరు పోసినా సరే అది బయటకు వస్తుంది. గ్లాసులోంచి చెమ్ముడు నీళ్ళు బయటకు పోయాయా, బకెట్ నీళ్ళు బయటకు పోయా లెక్క కాదు. అక్కడ ఉన్నటువంటి గ్లాసు నిండిందా లేదా, నిండిపోయిన తర్వాత దాంట్లో ఏ నీరు చొక్కేసినా అది బయటకు వస్తుంది. మీరు ఎంతసేపు ప్రజలు ఏం మాయ చేస్తున్నారంటే గోదావరిలో 1,00,000 క్యూసెక్ వెళ్ళిపోతుంది సముద్రంలోకి. చూడండి, కృష్ణ ఖాళీగా ఉంది. ఖాళీగా లేదు. పట్టిసీమ అన్నది వారి కిరీటంలో కలికి తురాయి కింద అభివర్ణిస్తున్నారు. ఈవేళకి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. పట్టిసీమ ప్రాజెక్ట్ అన్నది పూర్తిగా బోగస్ ప్రాజెక్టు అని నిరూపించడానికి ఎవరైనా సరే చర్చకు వచ్చినట్టయితే నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఏవి కూడా నా సొంత థీరీలో లేకపోతే అభూత కల్పనలో తీసుకురాను. దాన్ని భద్రపరుచుకొని మళ్ళా పట్టిసీమని స్టార్ట్ చేసి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే పట్టిసీమ రీస్టార్ట్ చేయబోతున్నాం, అదొక అనౌన్స్మెంట్. ఎందుకంటే నాకు తెలిసి ఒక్కసారి మాత్రమే ఈ 4 సంవత్సరాల్లో పట్టిసీమను ఉపయోగించుకోవడానికి ఒక్కసారి అవకాశం వచ్చింది. అప్పుడు ఉపయోగించాం. మళ్ళీ ఇవాళ అనివార్యమైంది. ఎందుకంటే పులిచింతల్లో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని మనం డ్రా చేస్తే భవిష్యత్తులో కొద్దిగా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ముందు చూపుతో గోదావరిలో ప్రవహిస్తున్నటువంటి నీటి రాష్ట్రంలో కూటమి ఓకే, యాక్చువల్లీ ఒక దాంట్లోనే ఇంకోటి కూడా వచ్చేసిందండి. అది కాకుండా ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఒకటి. తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షం ఎన్ని విధాలుగా నన్ను విమర్శించాలంటే విమర్శించారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు, పట్టిసీమ దండగా అన్నారు. ఎక్కడ నీళ్లు పెడతారని అడిగారు. 80 టీఎంసీ నీళ్లు తెస్తారు, తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ అంతా 2 టీఎంసీ 4 టీఎంసీ ఉంటుంది. ఎక్కడ పెడతారంటే నేను చాలా వివరంగా చెప్పాను. ఆ నీళ్లు వస్తే పొలాలకు వెళ్తాయి. ప్రతిరోజు ఒక 14-15 వేల టీఎంసీ నీళ్లు కావాలి. అక్కడ నేను తెచ్చేది 8 టీఎంసీ నీళ్లు తెస్తామంటే ససేమరా వద్దంటే వద్దు, చేయకూడదు, మీకు పేరు రాకూడదని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు భయపడి ఉంటే ఈ 10 సంవత్సరాలు కృష్ణా డెల్టా ఏమయ్యేదో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రెండు కరెక్టే. ఎందుకు పవన్ మరి అంత సడన్గా ఇప్పుడు పట్టిసీమ దీన్ని ఎందుకు తీసుకొస్తున్నావు, ఏమైంది అంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం కదండి, పట్టిసీమకు సంబంధించి తెలంగాణ ఎటువంటి వ్యాఖ్యానం చేస్తోందో. ముఖ్యంగా మేడిగడ్డను పడవబెట్టి పట్టిసీమ గోదావరి నీళ్ళు పంపిన తెలంగాణ ద్రోహి రేవంత్ అంటూ అటు పక్కన రేవంత్ రెడ్డి గారిని తిడుతూ ఉండడం, ఇవన్నీ చేస్తూ అంటే పట్టిసీమ జలాలు ఏ విధంగా కృష్ణా డెల్టాకి వెళ్తున్నాయి అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఇవి బేసిక్గా పాత వీడియోలు. మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కొత్త వీడియో లేటెస్ట్గా. అంతకుముందు చూపించినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిది కానీ అంబటి రాంబాబు గారిది పాత వీడియోలు ఇవన్నీ. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19లో ఉండవల్లి గారు మాట్లాడితే 19-24 మధ్యలో అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండగా ఆయన మాట్లాడినటువంటి మాటలు అన్నమాట. మళ్ళీ ఇక్కడ మీకు క్వశ్చన్ కదా, ఎందుకు, వై? ఆల్రెడీ పట్టిసీమ నుంచి మొన్న పంపులు ఆన్ చేశారు, ఆన్ చేసిన తర్వాత ఇళ్ళు వస్తున్నాయి కదా, నీళ్ళు వెళ్తున్నాయి కదా అని చెప్పాను. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం అంతా కూడా ట్రెండ్ అవుతుంది మళ్ళీ ఈ వీడియోని. ఎందుకు తీసుకొస్తారో తెలియదు. ఎందుకు తీసుకొస్తారో తెలియదు ఇన్ ద సెన్స్, ఆల్రెడీ పట్టిసీమ సక్సెస్ అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అప్పుడు మాట్లాడారు కాబట్టి వాళ్ళని ఏదో ఎద్దేవా చేయాలనో, ఏమన్నా మేధావి గారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడారు ఒకసారి అని చెప్పి అనొచ్చు. దాంతో అది ఓ అక్కసు తీర్చుకోవడం అనుకోండి, లేదంటే వాళ్ళ అతి మేధావితనాన్ని బయట పెట్టడం అనుకోండి, ఏదో ఒకటి. సో ఇప్పుడు అందరూ అడిగేది ఏంటంటే పట్టిసీమపై ఉండవల్లి ఎక్కడ? సోషల్ మీడియాలో ఇది ఒక్కటే ప్రశ్న. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో
ప్రతి కీలక అంశం మీద కూడా విశ్లేషణలు, గ్రాఫ్లు, లెక్కలు, ఓ పెద్ద చిట్టాపద్దుల పుస్తకం ఇవన్నీ తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రెస్ మీట్లు. ఎవరో తెలిసిందిగా ఫేమస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మరి ఈసారి ఎక్కడ కనిపించట్లా. సోషల్ మీడియాలో మాత్రం ఇగో ఈ వీడియోతోటి ఆయన పేరు బాగా మారిపోతుంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు, చేసిన విమర్శలు. సో అది నిరుపయోగమైన ప్రాజెక్టు, భారీ స్కామ్ అంటూ విమర్శలు. గోదావరి, కృష్ణా నదులకు ఒకేసారి వరదలు వస్తే ఒక నది నీటిని మరో నదికి తరలించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? చివరికి ఆ నీరు సముద్రంలోకి వెళ్ళిపోద్ది. మరి ఆయన చెప్పిన లెక్కలు, సిద్ధాంతాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయి? ఎందుకంటే ఈ ఏడాది పరిస్థితి అనేది పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి కొరత ఉంది. నాగార్జున సాగర్ కానీ, పులిచింతలు కానీ ఆశించిన స్థాయిలో అవి ఎక్కడ నిండలేదు. మరి అలాంటి సమయంలో మరి ఇక్కడ పట్టిసీమే కదా మనకు ఉన్నటువంటిది. గోదావరి నీళ్ళే కదా కృష్ణా డెల్టాను తడిపేది. సో గోదావరి జలాలని పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలిస్తూ కృష్ణా డెల్టాలో సుమారు 13 లక్షల ఎకరాలకి సాగునీటిని అందిస్తూ చాలా కీలకమైనటువంటి పాత్ర కూడా పోషిస్తోంది పట్టిసీమ. ఇప్పుడు సోషల్ మీడియా అంతా మళ్ళీ ఈ వీడియోలతో ట్రెండ్ అయ్యేది దేనికంటే, అప్పుడు పట్టిసీమ పనికిరాదన్న వాళ్ళు ఇప్పుడు అదే ప్రాజెక్టు రైతుల్ని ఆదుకుంటున్న దృశ్యాలను చూసి ఏం మాట్లాడతారు? మరి గతంలో ఒకేసారి 2 నదులకి వరదలు వస్తాయన్న వాదన ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో ఎంతవరకు నిలబడింది అనే చర్చ జరుగుతోంది. గోదావరి నుంచి కృష్ణా నీటి మళ్లింపు అవసరం లేదు అన్న విమర్శల మధ్య నేడు అదే డెల్టా రైతులకి నీళ్ళు ఇవ్వడం అనేది ఊరటివ్వడం కాదా? ఇదే రాజకీయ చర్చలో ప్రస్తుతం నడుస్తున్నటువంటిది. ప్రభుత్వ లెక్కల ప్రకారం పట్టిసీమ ద్వారా ఇప్పటివరకు కొన్ని వందల టీఎంసీల నీటిని, గోదావరి జలాల్ని కృష్ణా బేసిన్కి తరలించారు. సో దీంతో అటు వ్యవసాయ రంగానికి, డెల్టా ప్రాంతానికి గణనీయమైనటువంటి ప్రయోజనం కలిగింది అని ప్రభుత్వం చెప్తోంది. సో పట్టిసీమ స్కామ్ అన్నటువంటి విమర్శలు సరైనవా, లేదా వాటికి కాలమే సరైనటువంటి సమాధానం చెప్పిందా? మరి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికైనా మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతారా అన్నటువంటి చర్చ కూడా కొనసాగుతోంది. మరి సమాధానం చెప్తారా లేదో తెలియదు. ఎనీవే, ఉండవల్లి గారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు, మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడతాడు, అప్పుడు కావాల్సినంత స్టఫ్ బయటకు వస్తుంది, అంతేగా. సో మొత్తానికి పాత వీడియోలని భలే ట్రెండ్ చేస్తున్నారు. గుడ్, బాగుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.